DRG Kids. ఈ కథ పేరు 9 శిలలు. ఎన్నో సంవత్సరాల క్రితం రతన్గఢ్ రాజ్యంలో చిత్రసేనని ఒక శిల్పి ఉండేవారు. ఆయన చేసిన శిల్పాలన్నీ నిజంగానే ప్రాణాలతో ఉన్నట్టు ఉంటాయి. అది మనతో ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడుతుందేమో అనిపిస్తుంది. అందరి నోట ఆయన శిలల మాటే. అంతర్జాతీయంగా ఆ శిలల్ని చూడ్డానికి అందరూ వస్తారు. ఆయన ఎంతో గొప్ప కళాకారుడు. రాజ్యంలో ఆయనకి ఎంతో మర్యాద కూడా ఉంది. ఇలా జరుగుతున్నప్పుడు ఒకసారి కోటలో మహారాజా ఏం చెప్పారంటే, చిత్రసేన్ లాంటి ఒక కళాకారుడు మన రాజ్యంలో ఉండడం నిజంగా మన అదృష్టం. మన ఖ్యాతి ఎన్నో దేశాలు వ్యాపిస్తుంది. అతని వల్ల మన రాజ్యానికి గౌరవం దక్కుతుంది. అవును మహారాజా, చిత్రసేనన్ లాంటి ఒక వ్యక్తి మన ఊర్లో ఎక్కడా లేరు మహారాజా. ఆయన మన రాజ్యంలో ఉండడం మనకది చాలా మంచి విషయం. ఈ రోజు మన రాజ్యంలో అందరి మంత్రులను ఎందుకు కలుస్తున్నాను అంటే, మన రాజ్యంలో ఒక విషయం గురించి అందరూ ఏమనుకుంటున్నారో వినాలి. అలాగే మహారాజా, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మన రాజ్య కళాకారుడు చిత్రసేన్ ఎంతో గౌరవాన్ని సంపాదించాడు. అందువల్ల చిత్రసేన్ని మన నవరత్నాలలో ఒకరిగా నియమిస్తున్నాను. ఏమంటారు మంత్రివర్య? మీరేం చెప్పదలుచుకున్నారు? మహారాజా, మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు. మన రాజ్యానికి ఇది ఖచ్చితంగా ఎంతో గర్వంగా ఉంటుంది. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఇందుకు ఒప్పుకున్నారు. మహారాజు ఏమన్నారంటే, మహారాజా, నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. ఆ తర్వాత చిత్రసేన్ గురించి అందరూ ఎంతో మాట్లాడడం మొదలుపెట్టారు. అన్ని చోట్ల ఆయన గురించే మాట్లాడుతూ ఉన్నారు. రతన్గఢ్ ప్రజలకి వాళ్ల కళాకారుడంటే ఎంతో మర్యాద ఉండేది. ఇలాగే ఒకరోజు కొంతమంది ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు, విన్నావా నువ్వు? మహారాజా చిత్రసేనని నవరత్నంలో ఒకరి చేశారంట. అవునవును, మహారాజు గారు మంచి నిర్ణయమే తీసుకున్నారు. మన చిత్రసేనుడి వల్ల విదేశాల్లో కూడా మన ఊరికి మంచి పేరు వచ్చింది. ఇలా అందరూ చిత్రసేన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాని పోను పోను చిత్రసేన్లో అహంకారం పెరిగిపోయింది. రాజ్యంలో ఉన్న వాళ్లందరితో ఇలాగే సంబోధిస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక విషయం గురించి దర్బార్లో అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు, ఏంటి చిత్రసేన వారు, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? మీరనుకున్నది చెప్పండి. మంత్రి గారు, ఇలాంటి అనవసరమైన విషయాల గురించి నేను మాట్లాడను. అది మాత్రమే కాదు, అది నా పని కాదు. నా సమయం ఎంతో విలువైనది. వెళ్ళొస్తాను. చిత్రసేన్ నమస్కారం పెట్టేసి అక్కడి నుంచి బయలుదేరిపోయారు. మంత్రిగారికి, కోటలో ఉన్న మిగతా వాళ్లందరికీ చిత్రసేన్ చేసింది ఏమాత్రం నచ్చలేదు. మహారాజా, మన చిత్రసేన ఇలా వెళ్ళుండకూడదు మహారాజా. ఆయన మన రాజ్యాన్ని అవమానపరిచారు. మంత్రివర్య, మీరు దిగులు చెందకండి. చిత్రసేన్ ఒక కళాకారుడు. కళాకారులెప్పుడూ ఈ విధంగానే ఉంటారు. ఆ విషయాన్ని మీరు పెద్దదిగా చెయ్యకండి. మహారాజు చెప్పింది విని కోటలో ఉన్న వాళ్లందరూ నిశ్శబ్దంగా అయిపోతారు. కాని చిత్రసేన్ లోపల మాత్రం అహంకారం మాత్రం పెరుగుతూనే ఉంది. ఒకరోజు ఒకతను చిత్రసేన్ దగ్గరికి వచ్చారు. చిత్రసేన గారు, నాకొక అందమైన శిల్పాన్ని చెక్కిస్తారా? చూడండి కేశవ్ గారు, దేవుళ్ల విగ్రహాలని చేయడానికి ఇక్కడ ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు. మీరు దీనికోసం నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీరు చెప్పేది నిజమే. శిల్పాన్ని చెక్కేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాని మీలా అసలు ఇక్కడ ఎవరు శిల్పాలు చెక్కలేరు. నిజమే, కానీ అందుకు నాకు ఇప్పుడు సమయం లేదు. రేపు నేను ఎన్నో విగ్రహాలు చేయాలి. నాకు సమయం దొరికినప్పుడు చెప్తాను, అప్పుడు రండి. కేశవ్ అక్కడి నుంచి బాధతో బయలుదేరిపోయారు. స్వర్గంలో ఉన్న యమరాజు వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నారు. ఆయన విశ్వకర్మతో ఏమన్నారంటే, ఇతనికి అహంకారం చాలా ఎక్కువైంది. ఇతనికి పేరు ప్రతిష్టలు మొదలైన దగ్గర నుంచి ఆయనలో ఉన్న గర్వం పెరిగిపోతూ ఉంది. ఇటువంటి ఒక అహంకారం మీలో కూడా నేనెప్పుడూ చూడలేదు. మనిషికి ఉండే పెద్ద లోపం ఇదే కదా. ఎవరికి మంచి పేరు, డబ్బు లభిస్తాయో వాళ్ళకి పొగరు కూడా ఎక్కువ అవుతుంది. అయితే అతన్ని స్వర్గానికి పిలుద్దామా? చిత్రసేన్ చేసేది చూస్తుంటే భూమిలో ఆయన సమయం ముగిస్తుందని నాకు అనిపిస్తోంది. ఎవరి మాటను ఆయన వినిపించుకునేలా లేరు. అలా అయితే నేనే అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను, చూడండి. యమరాజా చిత్రసేన్ని స్వర్గానికి తీసుకువెళ్లడానికి నిర్ణయించుకున్నారు. కాని దీని గురించి ఏమాత్రం తెలియని చిత్రసేన్ ఇక్కడ దర్బార్లో కూర్చునున్నారు. ఈ రోజు మన రాజ్యంలోకి ఒక స్వామీజీ వచ్చారు. ఇది మన అందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. మహారాజా, నేనొక సాధారణమైన మనిషినే. భగవంతుడు నాకు ఏ జ్ఞానాన్నైతే ఇచ్చారో దాన్ని నేను అందరికీ అందిస్తున్నాను. స్వామీజీ, మీరు భవిష్యత్తు గురించి చెప్పింది ఇప్పటివరకు తప్పలేదు. ఈ రాజ్యానికి ఒక గొప్ప కళాకారుడు వస్తాడని మీరే చెప్పారు. అది కూడా నిజమైంది.
నేను చాలా సంతోషంగా ఉన్నాను మహారాజా. మీరు ఆశించినట్టుగా అన్నీ జరుగుతాయి. నా ఆశీర్వాదం మీకెప్పటికీ తోడుగా ఉంటుంది. స్వామి, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీ పేరు 4 దిక్కులా మారుమోగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు. కానీ భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చిత్రసేన ఆయన చోటులో కదలకుండా కూర్చుని ఇక్కడ ఏమాత్రం పట్టించుకోలేదు. మహారాజు అందుకేమన్నారంటే, చిత్రసేన్, మీ భవిష్యత్తు గురించి మీరు తెలుసుకుంటారా? మహారాజా, నా భవిష్యత్తుని నేనే నిర్ణయించుకుంటాను. ఇంతవరకు నాకు ఏవైతే దక్కాయో అవి నేను కష్టపడిన దానికి నిదర్శనం. నా భవిష్యత్తుని ఎవరూ సరిగా చెప్పలేరు. ఈ విషయం అక్కడ దర్బార్లో ఉన్న వాళ్ళందర్నీ బాధించింది. కాని అప్పుడు స్వామి నవ్వుతూ ఏమన్నారంటే, మీరు చెప్పేది నిజమైన విషయమే. భవిష్యత్తుని మీరే సృష్టించుకోగలుగుతారు. కానీ రాబోయే ఆ భవిష్యత్తులో ఏం జరగబోతోందో మీరు ఊహించగలరా? తెలుసు. భవిష్యత్తులో నా పేరు మారుమ్రోగుతుంది. దేశ విదేశాల్లో అందరు నా పేరు చెప్పుకుంటారు. అప్పుడు ధనంతో పాటు పేరు కూడా ఎక్కువ అవుతుంది. విదేశాల్లో మీ గురించి ఈ రోజుకి మాట్లాడుకుంటూనే ఉన్నారు. పేరు ప్రతిష్టలు మీ దగ్గర అనుకున్న దానికంటే ఎక్కువే ఉన్నాయి. మీకు తెలియని ఒక విషయాన్ని నేను మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలియని ఒక విషయమా? ఆ విషయం ఏంటో తెలుసుకోవచ్చా? వివరంగా చెప్పండి. అది చెప్పడానికి మీ చేతిలో ఉన్న రేఖలు చూస్తేనే కదా చెప్పగలను. చిత్రసేన, మీరు స్వామీజీకి మీ చేయిని చూపించండి. మహారాజు చెప్పిన మాట చిత్రసేన్ విన్నారు. ఆయన చేతిరేఖల్ని స్వామికి చూపించారు. అప్పుడు ఆ స్వామి ఏమన్నారంటే, ఇది అసంభవం. ఏమైంది స్వామి? ఎందుకలా అంటున్నారు? మహారాజా, నేను ఏం చూస్తున్నానంటే ఇక్కడి నుంచి 21 రోజుల తర్వాత ఇతను మరణిస్తాడు. ఇది విన్న వెంటనే అందరూ నిశ్శబ్దంగా అయిపోతారు. మీరేమంటున్నారు స్వామి? నేను చెప్పేది నిజమే మహారాజా. ఇక్కడి నుంచి సరిగ్గా 21వ రోజు అర్ధరాత్రి అతని మరణం తథ్యం. వెంటనే చిత్రసేన కూడా కంగారు మొదలైపోయింది. కాని ఆయనకున్న అహంకారంతో, మీ మాటలు నేను నమ్మను. నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. ఈయన చెప్పినట్టు ఎలా జరుగుతుంది? మీ చేతి రేఖలు ఏం చెప్తున్నాయో అదే నేను చెప్పాను. చెప్పేసి స్వామి బయలుదేరిపోయారు. రోజులు కూడా గడిచిపోతున్నాయి. కాని ఇంకొక వైపు చిత్రసేన్ మనసులో భయం కూడా పెరిగిపోతోంది. యమరాజునే మోసం చేద్దామని ఆయన ఒక నిర్ణయానికొచ్చారు. నాకు మృత్యు రావడం అంత తేలిక కాదు. నా పేరు చిత్రసేన్. నా భవిష్యత్తుని నేనే నిర్ణయిస్తాను. అలా అని అనుకుని ఆయనలాగే 9 శిలల్ని చేశారు. 21వ రోజు ఆయన కూడా ఆ శిలల్లో ఒకరుగా పడుకున్నారు. అన్ని చూడ్డానికి కూడా ఒకేలాగా ఉన్నాయి. ఇందులో నిజమైన చిత్రసేన్ ఎవరో కనిపెట్టడం అత్యంత కష్టమైన పని. ఇప్పుడు ఈ శిల్పాల మధ్య నేను హాయిగా నిద్రపోతాను. యముడొచ్చి నన్ను బదులు ఈ శిల్పాల్లో ఏదో ఒకదాన్ని తీసుకువెళ్తాడు. అలా అనుకుని చిత్రసేన్ మధ్యలో పడుకున్నారు. ఆయన్ని తీసుకువెళ్లడానికి వచ్చిన యమరాజు ఒకేలాగా 10 చిత్రసేన్లు అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఏంటిది? ఇక్కడ 10 మంది ఉన్నారు. వీళ్లల్లో నిజమైన చిత్రసేనుడు ఎవరు? ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందే. వేరే ఒక చిత్రసేనుడిని తీసుకువెళ్ళిపోతే చాలా పెద్ద దారుణం జరుగుతుంది. యమరాజు కాసేపు ఆలోచించిన తర్వాత హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చి ఏమన్నారంటే, నన్ను మోసం చేయడానికి నువ్వు గొప్ప పథకమే వేశావు చిత్రసేన. కానీ నీ శిలలలో నువ్వు ఒక తప్పు చేశావు. ఆ పొరపాటేంటో నేను కనిపెట్టాను. ఆ ఒక్క మాట విన్న వెంటనే చిత్రసేన్ లేచి కూర్చుని ఏమైంది అని అడిగారు. ఎందుకంటే లోపం ఉంది అన్న మాటని ఆయన అంగీకరించలేకపోయారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, వీటిలో ఏం తప్పు కనిపెట్టారు? చిత్రసేన, నీ అహంకారమే ఒకరోజు నీ అంతానికి దారి తీస్తుంది. ఈ రోజు నువ్వు అదే చేశావు. నువ్వు లేచుండకపోతే నిజమైన చిత్రసేనుడు ఎవరో నేను కనిపెట్టి ఉండేవాణ్ణి కాదు. నీ అహంకారం వల్లే నువ్వు ఇప్పుడు మరణించబోతున్నావు. నాతో వచ్చేయ్. ఆ తర్వాత యమరాజు చిత్రసేని తీసుకుని వెళ్లిపోయారు. అందుకనే ఎప్పుడు అంటారు, అహంకారం ఉండడం మంచిది కాదు.